పోయిన యేసుక్రీస్తు వారి యొక్క పేరిట నా యొక్క శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరచుకుంటున్నాను. మొదటిగా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని అతమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలయ్యా. తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నా కన్న తండ్రి అని పిలుచుకునే గొప్ప వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు అందును బట్టి నీకు వందనాలు తెలియపరచుకుంటున్నావు. తండ్రి దేవా, నా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు బోధించడానికి నీవు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో నా కన్న తండ్రి కృతజ్ఞత కలిగి ఉన్నాను. తండ్రి దేవా, కనుక నా కన్న తండ్రి, నీ పిల్లలకి నేను కొద్ది మాటలు ఏవైతే నా కన్న తండ్రి వినిపించబోతున్నానో తండ్రి దేవా, ఆ మాటలు వాళ్ళ హృదయంలో ఉండులాగా సహాయం చేయండి. అదేవిధంగా చెబుతున్న నాకు కూడా మంచి జ్ఞానాన్ని, తెలివిని ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి చేరువచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క వందనములు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు ఏమిటంటే, దేహంలోని కన్ను యొక్క పాత్ర ఏమిటి అనే ఒక అంశాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేహంలోని కన్ను యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనము తెలుసుకుందాం. దేవుడు మనల్ని నేలమట్టితో నరుని నిర్మించి, అంటే తన యొక్క జీవాత్మను నింపి నేలమట్టితో నరుని నిర్మించి, అంటే ఎంతో విచిత్రమైన అవయవాల్ని ఏర్పరిచి అదేవిధంగా భూమి మీదకు పంపించాడంటే ఆ మనిషికి ఏదో ఒక పని ఉందని అర్థం చేసుకోవాలి. అంటే ఆ అవయవాల యొక్క పనితీరు అనేది దేవుని పనిలో వాడబడాలి. అదేవిధంగా దేవుని కొరకు ఆ మనిషి బ్రతకాలి, తిరిగి నా యొద్దకు రావాలి అనే ఒక ఆలోచన అనేది దేవుడు ఆ యొక్క ఆలోచన కలిగి భూమి మీద మనల్ని పుట్టించడం అనేది జరిగింది. కనుక ఈ యొక్క అవయములలో ఉన్న మొదటిగా నేత్రము గురించి, కన్ను గురించి మనం మాట్లాడుకుందాం. అసలు కన్ను గురించి దేవుడు ఏం చెప్తున్నాడో లేఖన భాగంలోకి వెళ్ళి మనం కొన్ని యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఓకే, దేవుడు అసలు కన్ను యొక్క పనితీరు ఏం చెప్పాడంట? అసలు కన్ను యొక్క ఉపయోగం ఏంటని చెప్తున్నాడు దేవుడు. దేహమునకు దీపము కన్నే గనుక అంటున్నాడు. అంటే ఒక వెలుగును పంచే విధంగా దేవుడు కన్నును పెట్టడం అనేది, కన్నుని నిర్మించడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా అంట? దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అంటున్నాడు. అంటే ఒక కన్నుని దేవుడు వెలుగుగా పెట్టాడు. అంటే ఆ కన్ను ఎలాగుండాలంట? తేటగా, ఒక బ్రైట్గా, ఒక ప్రకాశవంతంగా ఉండాలని చెప్పడం అనేది ఇక్కడ మనకు చూడగలం. ఆ కన్ను అనేది ఒక తేటగా ప్రకాశించే విధంగా ఉంటే మన యొక్క దేహం అంతా ఎలాగుండిద్దంట? వెలుగుమయంగా ఉండిద్దని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దేవుడు ఒక దేహానికి కన్ను అనేది ఏ విధంగా పెట్టాడు అంటే ఒక దీపంగా పెట్టడం అనేది జరుగుతుంది. మరి దేవుడేమో ఒక వెలుగుగా, ఒక దీపముగా మొదటి ప్రయారిటీని ఇచ్చి ఒక దేహాన్నంతటికీ ఒక వెలుగుగా కన్నును ఉంచడం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క కన్నుని ఒక మనిషి ఏ విధంగా ఉపయోగిస్తున్నాడో మరొక వచనాలు మనం చూసుకున్నట్లయితే, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు టంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోకం సంబంధమైనవి అంటున్నాడు.
ఏంటంట, లోకములో అసలు ఏమేమి ఉన్నాయో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? లోకములో కొన్ని ఆశలు ఉన్నాయా అని చెప్తున్నాడు. ఏమిటవి? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం అని చెప్తున్నాడు. అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు అని కూడా చెప్తూ ఏమన్నాడు? దీంట్లో మనం నేత్రం గురించి తెలుసుకుందాం. ఏమన్నాడు? నేత్రాశ అన్నాడు. అంటే ఈ నేత్రానికి కూడా, ఈ కన్నుకు కూడా ఒక ఆశ అనేది ఉందని దేవుడు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకంలో చూసుకున్నట్లయితే ఈ కన్నుకి చూసిందల్లా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలకైతే ఒక షాపింగ్ కాంప్లెక్స్కి కానీ లేదా జ్యువెలరీ షాప్కి కానీ వెళ్తే వాళ్ళ యొక్క కన్ను ఆగిద్దా? లేదా ఒక శారీనే కొనాలనుకున్నారనుకో, ఇదైతే అది అంటే ఇంకా చూసిందల్లా కావాలి అనే ఒక కోరిక అనేది స్త్రీలకి కలిగిద్ది అన్నమాట. అంటే లోకంలో ఒక ఆశ అనేది ఉంది, కన్నుకి ఒక ఆశ అనేది ఉందని దేవుడు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దేవుడేమో ఒక కన్నుని వెలుగుగా పెడితే ఈ యొక్క కన్ను ఏం చేస్తుందంట? దానికి అనేక కోరికలు ఉన్నాయి. కానీ ఆ కోరికలు ఎలాంటివంట? అవి లోక సంబంధమైనవి, అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే అసలు ఆ యొక్క కన్ను గురించి దేవుడు మరొక వచనాల్లో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము అసలు యొక్క కన్ను గురించి దేవుడు ఒక ఆజ్ఞ అనేది జారీ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కన్ను గురించి దేవుడు చెప్పిన మాట ఏంటో మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే ఆమె హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఏమంటున్నాడు? ఒక ఆజ్ఞ అనేది దేవుడు చెప్పడం జరుగుతుంది. ఏమంటున్నాడు? నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అంటున్నాడు. అంటే ఒక స్త్రీని కావచ్చు లేదా ఒక పురుషుడు కావచ్చు, ఒక స్త్రీని చూసినా లేదా ఒక పురుషుని చూసినా కానీ నార్మల్గా పలానా ఒక అబ్బాయి కానీ పలానా ఒక అమ్మాయి కానీ పలానా అమ్మాయి బాగుంది చూడటానికి, లేదా పలానా అబ్బాయి చూడటానికి బాగున్నాడని ఒక మనసులో ఊహించుకొని ఒక ఆనంద భరితుడైనా కానీ ఏమంటున్నాడు దేవుడు? అప్పుడే అస్సలు ఎంతటి ఒక ఆజ్ఞని చెప్పడం అనేది ఈ యొక్క లేఖనాలను చదవడం వల్ల మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు? ఒక మోహపు చూపుతో చూచు అప్పుడే చూడగానే ఆమెతో లేదా అతనితో వ్యభిచారం చేసిన వాడు అవుతాడు అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక కన్ను ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు చెప్పడం జరుగుతుంది. అంటే మన యొక్క కన్ను అసలు ఏమి చూస్తున్నాము, చూసి ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేది దేవుడు ఒక ఆజ్ఞ అనేది జారీ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా బ్రతకమని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క కన్ను చూపు ఒక స్త్రీ ఒక పురుషుని మీద ఒక అతని మీద పడిందంట. ఒక స్త్రీ కన్ను ఒక పురుషుని మీద పడింది. ఆ స్త్రీ ఎవరో లేఖన భాగంలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడునూ లేడు, నీవి అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందనని తన యజమానుని భార్యతో అనెను. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి సందర్భం అంటే ఇది యోసేపు గారి యొక్క సందర్భం ఇక్కడ మనకు జరుగుతుంది. ఈ యొక్క యోసేపు గారు ఐగుప్తు ధనాగారం అంతటి మీద ఒక హెడ్గా ఉన్నాడు.
అయితే ఫరో గారి భార్య ఒకానొక రోజు వచ్చి అసలు యోసేపు గారి యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయో, అసలు ఆయన ఎలా ఉంటాడు అనేది ప్రతి ఒక్కటి దేవుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఆ 7వ వచనం ముందులో ఏమంటాడు అంటే 6వ వచనం చివరి భాగంలో యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను అంటున్నాడు. అంటే అందానికి కూడా ఏమాత్రం తగ్గినవాడు కూడా కాదనమాట యోసేపు గారు. అయితే ఒకానొక దినమున ఫరో గారి యొక్క భార్య ఒక కన్ను ఎవరి మీద పడిందంట? యోసేపు గారి మీద పడిందంట. అంటే అక్క కన్ను పడింది అని చెప్పి పర్టికులర్గా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కన్ను పడిందంటే అక్కడితో ఆగిపోయిందా? ఆవిడ ఆగలేదు, నాతో శయనించమని ప్రేరేపించిందంట. ప్రేరేపించగానే ఆ తర్వాత యోసేపు గారు ఏమన్నాడు? ఈ యొక్క సామ్రాజ్యాన్ని, ఈ యొక్క ధనాన్ని, యొక్క ప్రజల్ని ఫరో రాజు నా చేతికి అప్పగించాడు, కానీ ఒక్క నిన్ను తప్ప అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే యోసేపు గారు ఒక యవ్వనస్తుడిగా ఉన్నా కానీ, తన యొక్క ఒక పాపం చేయడానికి అవకాశం ఉన్నా కానీ చేయలేదన్నమాట. ఒక స్త్రీ కన్ను ఒక పురుషుడి మీద పడినా కానీ ఏమన్నాడు అతడు? పరమందున్న కన్న తండ్రి ఆజ్ఞ ఏమవును అని చెప్పి కనపడని దేవునికి యోసేపు గారు భయపడడం అనేది జరిగిందనమాట. మరి మనము కనపడని దేవునికి మనం భయపడుతున్నామా లేదా అని ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. కనుక ఒక యోసేపు గారు యవ్వన కాలంలో ఉన్నప్పుడు తన యొక్క అడుగుచాడలు చాలా ఎంతో జాగ్రత్తగా కాచుకున్నాడు అనమాట. పాపం చేయడానికి అవకాశం ఉన్నా కానీ పాపం చేయలేదు. అలాగే మరొక భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడో మనం లేఖన భాగంలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచెదను, అలాగూ చేచెదనా, పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. ఓకే, యోబు గారు మాట్లాడుతున్నారు ఏమని? నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. అంటే ఒక కమిట్మెంట్ అనేది యోబు గారు కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడు? అసలు ఏమి నిబంధన చేసుకున్నాడు యోబు గారు అని చూసుకున్నట్లయితే కింద వచనాల్లో చెబుతూ, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును అంటున్నాడంట. అబ్బా, ఒక కన్నుతో దేవుడిచ్చిన ఈ చూపును దేవుని కోసం వాడకుండా నేను ఒక స్త్రీని ఎలాగో చూస్తానయ్యా, ఒక కన్యకను నేను ఎలాగో చూస్తానని మాట్లాడడం అనేది యోబు గారు ఒక కమిట్మెంట్, ఒక నిబంధన చేసుకున్నాడు. ఒక తండ్రి ఎదుట, అంటే భూమి మీద పాపం చేయడానికి అవకాశం ఉంది, కానీ కనపడని దేవునికి, దేవుడు అనేవాడు ఉన్నాడు, అతన్ని నన్ను చూస్తున్నాడనే ఒక భయం కలిగి యోబు గారు బ్రతకడం అనేది జరుగుతుంది. అందుకే నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అని చెప్పడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. అలాగే దావీదు గారు ఏమని మాట్లాడుతున్నాడు మనం ఒకసారి చూసుకున్నట్లయితే 119వ కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 37వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము అంటున్నాడు. దావీదు గారు మాట్లాడుతున్నాడండి. అంటే అసలు ఆయన ఎంత గొప్ప భక్తుడో, ఒక గొర్రెల కాపరిని తీసుకెళ్ళి దేవుడు రాజ్య సింహాసనాన్ని అప్పగించడం అనేది జరుగుతుంది. అలాంటి వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయ్యా తండ్రి అని చెప్పి మాట్లాడటం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క కన్ను వ్యర్థమైన వాటిని చూస్తుందా అంటే చూస్తుంది. అందుకే దావీదు గారు ఏమని మాట్లాడుతున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయ్యా అని చెప్తూ ఏమంటున్నాడు? నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము అని చెబుతూ అదే 119వ అధ్యాయము 148వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో చూసుకున్నట్లయితే, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే
తెరచుకొందును. ఏం చేశాడంట? మొదట ఏమని మాట్లాడాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని చెబుతూ 148వ వచనంకి వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నాడు? నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరచుకొందును అంటున్నాడు. మరి మనమైతే ఏమి చూడటానికి లేదా ఏమి ధ్యానించుకున్నటకు మన కన్నులు అనేది తెరుచుకుంటున్నాం? ఒక భక్తుడైన దావీదు గారు ఆయన ఒక వాక్యాన్ని ధ్యానించుకుంటకు నాకు కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును అంటాడు. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రాలు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అంటే ఆయన దివారాత్రాలు ధ్యానిస్తున్నాడు కాబట్టే మనకు చెప్పాడు. ఎవరైనా ఒక విషయాన్ని బోధిస్తున్నారు లేదా ఒక సలహా మనుషులకు ఇస్తున్నారు అంటే ఏంటి అర్థం? వాళ్ళు చేశారు కాబట్టి మనల్ని కూడా చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే దావీదు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా నీవు ఇచ్చిన కన్నులు ఉన్నాయే చూసావా, ఈ కన్నులు వ్యర్థమైనది చూడకూడదయ్యా, నీవు ఇచ్చావు ఈ యొక్క కన్నులు నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి నేను తెరుచుకుని ఉన్నాను కనుక నీ వాక్యములో నన్ను బ్రతికింపుము అని ఆ దావీదు గారు మాట్లాడటం అనేది జరుగుతుంది. అంటే ఇలాగూ భక్తులందరూ దేవుని కొరకు బ్రతికి, అంటే వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏ పార్టీ వారు చెప్పండి? అంటే వాళ్ళ యొక్క బ్రతుకు ఏ విధంగా వారి యొక్క కన్నులు కానీ, ఒక కన్నే కాదండి దేవుడిచ్చిన, మనం ఈరోజు కన్ను గురించి మాట్లాడుకుంటున్నాం కానీ దేవుడిచ్చిన అవయవాలన్నీ ఎవరి కోసం పనిచేయాలి? దేవుని కోసం పనిచేయాలి. కనుక ఈ యొక్క కన్ను గురించి ఎంతోమంది భక్తుల గురించి మనం ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడుకున్నాం. అయితే మరి ఒక కన్నుకు దేవుడు మొదట చదువుకున్నాం ఏమని? ఒక దీపంగా, ఒక మెయిన్ ఒక పార్ట్గా దేవుడు పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నా కానీ ఒక కన్ను చీకటిగా ఉంటే మనం ఏ పనైనా చేస్తామా? కాసేపు కరెంటు పోతేనే ఒక మనిషి అడుగు తీసి అడుగు పెట్టడానికి ఒక టైం అనేది ఉండదన్నమాట. అంటే ఒక చీకటిగా ఉంటే ఒక పని చేయడానికి అవకాశం లేదు. అలాగూ మరి దేహమంతా చీకటిగా ఉంటే ఒక వెలుగుగా పెట్టాడు కదా దేవుడు. మరి వెలుగుగా పెట్టిన ఈ కన్నులతో నువ్వు ఏం చూస్తున్నావు? ఆ కన్నుల్ని దేనికోసం ఉపయోగిస్తున్నావు? నేడు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. అంటే ఈ యొక్క కన్నులతో యువకులు కానీ ఎవరైనా కానీ ఒక్క కన్నులతో వేటిని చూస్తున్నాం? వ్యర్థమైన వాటిని చూస్తున్నావా? దేనికోసం చూస్తున్నావా అనేది ఒక దేవుడు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కన్నుకు అనేది ఒక ఆశ ఉందని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మన కన్ను యొక్క చూసేది కానీ చేసేది కానీ ప్రతి ఒక్కటి దేవుని కోసం ఉపయోగించాలి అని దేవుడు చెప్పడం అనేది జరుగుతుంది. మనం మరొక వ్యక్తిని చూడడానికి కన్ను అనేది ఉపయోగపడుతుంది. మరి మనల్ని ఎవరు చూస్తున్నారో ఒకసారి చివరిగా కొన్ని మాటలు మనం చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అంటున్నాడు. యెహోవా కన్నులు ఎవరి మీద ఉంటుందంట? ప్రతి స్థలము మీద ఉంటుందంట. ఒక పలానా ఈ మనిషి అని ఒక పర్టికులర్గా దేవుడు చెప్పడం అనేది జరగడం లేదు. ఏమంటున్నాడు? ప్రతి స్థలము మీద ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతాయి. మరి ఈ యొక్క మాటలు చదువుతుంటే కూడా మనకు భయం అనేది పుట్టాలి. పాపం అనేది చేయకుండా ఒక హృదయం ప్రేరేపిస్తున్నా కానీ ఈ యొక్క మాటలు ఏమంటున్నాడు దేవుడు? యెహోవా కనుదృష్టి ప్రతి స్థలము ఉండును అంటున్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథంలో కూడా మాట్లాడతాడు, నీ యొక్క నడకను నీ యొక్క పడకను యెహోవా పరిశీలన చేసి ఉన్నాడు అంటాడు. అంటే ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. మరి ఒక కన్నుతో ఏం చేస్తున్నావు? ఒక కన్నే కాదండి, దేవుడిచ్చిన అవయవాలతో ఏ పాపం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది మనం పరీక్షించుకోవాలన్నమాట. అదే చివరిగా ఒక మాటని మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే
చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని అంటున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, క్రియలు అంటే ఏంటి? పని కదా. ఆ క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వేటితో జరిగిస్తున్నావంట? దేహముతో జరిగించి వాటన్నిటి యందు ఒకానొక దినం వస్తుంది. ఆ దినం అప్పుడు ఏంటంట, ప్రతి దానికి ఏమడుగుతాడంట? లెక్క అడుగుతాడంట. అంటే ప్రతి దానికి కూడా లెక్క ఉంటుందని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనము ఈ దేహంతో ఏమేమి చేస్తున్నాం అంటే, దేవుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే పాపమని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేవిధంగా నేను నా కన్నులతో నేను మీ అందరి ప్రతి స్థలం చూస్తున్నానని చెప్తున్నాడు. అదేవిధంగా ఒకానొక దినమున మిమ్మల్ని లెక్కని అడుగుతానని కూడా చెబుతున్నాడు. అంటే ఇన్ని చెప్తున్నాడు, అంటే ఒక జాగ్రత్తలు చెప్పాడు, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పి కూడా మనిషికి దేవుడు ఇస్తే మనిషి ఏం చేస్తున్నాడండి? పాపంలో మునిగిపోతున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క కన్నుని జాగ్రత్తగా కాచుకోయా అంటున్నాడు. అందుకే భక్తులు కూడా ఏమని మాట్లాడుతున్నారు? అసలు మనుషుల గురించి మాట్లాడలేదు. దావీదు గారు అయితే తన గురించి తానే మాట్లాడుకుంటున్నాడు. అయ్యా, నేను వ్యర్థమైన వాటిని చూడకూడదయ్యా, అందుకే నీ యొక్క వాక్యంలో నన్ను బ్రతికించని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే యోబు గారు పరమందున్న నీ యందు నువ్వు చూస్తున్నావు కదా, నీ యందు నేను ఒక కన్యకని నేను ఎలాగూ చూస్తాను, పాపం ఎలాగూ చేస్తాను అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కనుక ఈ యొక్క కన్నుతో మనం చూసేది చేసేది ప్రతి ఒక్కటి కూడా దేవుడి యొక్క లెక్కలోకి వెళ్ళిపోతుందని మనము జాగ్రత్తగా గమనించాలి. కనుక అదే యొక్క చేతితో పలానా దేవుని యొక్క సువార్త పనికి మనము ఈ యొక్క పనికి ఒక చేతి అనేది ఉపయోగపడింది అనుకో, సువార్త పనిలో, అన్నయ్య పలానా ఇదిగో అన్నయ్య ఇది ఒక కొంతమంది దేవుని పని కోసం వాడండి అని ఈ చేతితో ఇస్తే అది దేవుని యొక్క లెక్కలోకి వెళ్ళదా? అదేవిధంగా ఆ యొక్క సువార్త పనిలో ఆ సభలోకి వచ్చి దేవుని యొక్క పని చేస్తే ఆ లెక్క కూడా దేవుడు చూడడా? చూస్తాడు, ప్రతి ఒక్కటి చూస్తాడు. కనుక దేవుని యొక్క ఆయన యొక్క చూపు అనేది ప్రతి స్థలమందు ఉంటుంది. ఒకనాటి భక్తులే ఎంతో భయపడి ఎంతో జాగ్రత్త పడి నడుచుకున్నారు. కనుక వాళ్ళతో పోల్చుకుంటే మనము వాళ్ళని మించిన వారు కూడా కాదు. కనుక మన యొక్క ప్రవర్తన అనేది, మన యొక్క చూపు అనేది, మన యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ను అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలని చెబుతూ ఈ నా మాటలు ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలయ్యా. తండ్రి దేవా, నాకన్నా తండ్రి ఇంత మంచి మాటలు, నాకన్నా తండ్రి నీ యొక్క మాటలు బోధించే అవకాశాన్ని నీవు ఇచ్చినందుకు నాకు వందనాలయ్యా. తండ్రి దేవా, విన్న వాటిని నాకన్నా తండ్రి నీ ప్రియ బిడ్డల హృదయంలో ఉంచుకొని వాటిని వారి యొక్క క్రియల రూపంలో కనపరుచుకునే వారిగా ఉండిలాగిన అటు కృపాధన్యతను వారికి ప్రసాదించండి. తండ్రి దేవా, నీ యొక్క వాక్యాన్ని మేము ప్రకటించుటకు మా యొక్క అవయవాలను ప్రతి ఒక్కళ్ళు తండ్రి దేవా నీ పని కోసం వాడేవారిగా ఉండులాగిన అట్టి కృపాధన్యతను ప్రతి ఒక్క బిడ్డలకు సహాయం చేయమని కోరుకుంటూ తండ్రి, అవకాశం ఉంటే మరొక సమయంలో నాకన్నా తండ్రి నీ యొక్క మాటలు బోధించే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటూ తండ్రి దేవా, విన్న వాటిని ప్రతి ఒక్క బిడ్డలు వారి యొక్క హృదయాల్లో పదిలిపరచమని కోరుకుంటూ క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమె. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, తర్వాత అన్నయ్య గారికి నా ఒక్క హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.